विष्णुमायेति शक्तिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता థ్యాంక్ యూ వినీలా గారు మరియు వారి శిష్యులు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన పర్ఫార్మెన్స్ నచ్చి ఉంటే ఇంకొకసారి గట్టిగా చప్పట్లండి. థ్యాంక్ యూ సో మచ్. మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఇప్పుడే విచ్చేశారు. మనం ఇందాకే మాట్లాడుకున్నాము, ప్రభాత్ స్వామి వివేకానంద పాత్రని పోషిస్తున్నటువంటి ప్రభాత్ గారి అమ్మమ్మ అంటే స్వర్గీయ నేత పి జనార్దన్ రెడ్డి గారు, వారి సతీమణి ఇందిరా జనార్దన్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడికి విచ్చేశారు. వారికి ఆర్థికంగా మా స్వాగతం పలుకుతున్నాము. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాము. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోడలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారు కూడా విచ్చేశారు. వారికి కూడా సాదరంగా మా స్వాగతం పలుకుతున్నాము. ఒకసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ హర్. వెల్కమ్ అమ్మ, వెల్కమ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. మరి పి జనార్దన్ రెడ్డి గారి గురించి మనం చెప్పుకోవాలంటే చాలా ఉంది. ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి అన్న ఆశయంతో, ఒక తపనతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే ఆయన పేద ప్రజల కోసం ఎన్నో మంచి మంచి కార్యక్రమాలని చేయబట్టారు. అవన్నీ మీ అందరికీ తెలుసు. ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన ఎప్పటికీ కూడా మన హృదయాల్లో, మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. మరి ఈరోజు వారు ఎక్కడున్నా కానీ ప్రభాత్ తన సినీ కెరియర్ని ఈ విధంగా మొదలు పెడుతున్నారంటే చూసి డెఫినెట్గా ఆనందించేవారు. ఇప్పుడు కూడా ఎక్కడున్నా కానీ ఆనందిస్తూనే ఉన్నారు. మరి ఈరోజు ఆశీస్సులు అందజేయడానికి జనార్దన్ రెడ్డి గారి సతీమణి ఇందిరా జనార్దన్ రెడ్డి గారు కూడా ఇక్కడికి విచ్చేశారు. మరొకసారి వారికి స్వాగతం పలుకుతూ మరి ప్రోమోని అమ్మతో లాంచ్ చేయవలసిందిగా మేము అనుకున్నాము. సో ఇందిరా గారిని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడ రాలేరు కాబట్టి నేనే అక్కడికి వస్తాను మేడం. సో రెండవ ప్రోమో లాంచ్ చేయబోతున్నారు ఇందిరా జనార్దన్ రెడ్డి గారు. ఒక్కసారి ఎక్కడ అందరూ చాలా జోష్లో ఉన్నారు. ఇప్పుడు ఇంకో ప్రోమోని చూడబోతున్నారు. Promo play please. దేశం గురించి, నా హైందవ ధర్మం గురించి ఏమని చెప్పను, ఎంతని చెప్పను.
మతం గురించి తెలియాలంటే మానవత్వాన్ని చదువు. సీన్ టు సీన్, డైలాగ్ టు డైలాగ్, అలాగే రికార్డింగ్ కూడా అదిరిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే ఇంత మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ కాబట్టి ఒక డైరెక్షన్ మాత్రమే కాదు, మ్యూజిక్ డైరెక్షన్, రికార్డింగ్ అంతా కూడా ఆయనే స్వయంగా చూసుకున్నారు. మరి ఈ ప్రోమో కూడా చూసాం కాబట్టి ఇందిరమ్మ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అమ్మ, 2 ముక్కలు మీ మనవడి కోసం. కెన్ వీ హ్యావ్ ది మైక్ ప్లీజ్? అమ్మ, ప్రభాత్ని విష్ చేస్తూ 2 మాటలు మీ నుంచి వినాలనుంది. ప్రభాత్ రాబెట్ట. నా మన్మడు ప్రభాత్ రెడ్డి ఇంకా కూడా ఇదే కాకుండా ముందుకు కూడా చాలా మంచి పేరు తెచ్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మరి 2వ ప్రోమో చూసాము, ఇంకొక ప్రోమో కూడా ఈరోజు మీ అందరి కోసం సిద్ధం చేయడం జరిగింది. మరి ఈ ప్రోమోని వేదికపై వచ్చి లాంచ్ చేయవలసిందిగా పి జనార్దన్ రెడ్డి గారి కుమార్తె విజయారెడ్డి గారిని కోరుతున్నాము. విజయ గారిని సవినయంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే డైరెక్టర్ సురేష్ బుజ్జి గారిని, ప్రొడ్యూసర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. భగవత్ రెడ్డి గారిని కూడా సవినయంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అనురాగిని గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. విజయరెడ్డి గారి సిస్టర్స్ అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. విజయ్ గారు, ముందు మీరు వస్తే మీ బెటాలియన్ మొత్తం వచ్చేస్తారు. విజయ గారి సిస్టర్స్ అందరు కూడా వేదిక మీదకి రావాలి. ప్రభాత్ గారిని విష్ చేయడానికి ఐఎమ్ ష్యూర్ మీరందరూ వస్తారు. ప్రభాత్, మీరే వెళ్ళి అత్తమ్మలు కదా, పిన్నులు అందరినీ లాక్కొని తీసుకొచ్చేసి పో. అప్పుడప్పుడు వరుసలు కొంచెం మారిపోతూ ఉంటాయండి, నేను బెంగాలీ కాబట్టి క్షమించాలి. సో ప్రభాతే వచ్చేస్తున్నారు. పిన్నమ్మా రా, పిన్నమ్మా అంటున్నాడు. చాలా అందంగా ముస్తాబై ఒక ఆవిడ వచ్చారు. ఆవిడే ఒక హీరోయిన్లా ఉన్నారు అనుకున్నాను. ఎవరు ఆవిడ అంటే అప్పుడు ఏం చెప్పలేదు నాకు. ఇప్పుడు అర్థమైంది నాకు, ప్రభాత్ పిన్ని అని. కాదా? అత్త. ప్రభాత్ అత్తగారు, ప్రభాత్ పిన్నులు, విజయ గారు అందరు కూడా రావాలి. చప్పట్లు కొడితే కానీ మీరు వేదిక మీదకి రారన్నమాట. ఈరోజు ప్రభాత్ తన సినీ కెరియర్ని ఈ విధంగా మొదలు పెడుతున్నారు కాబట్టి ఆశీస్సులు అందించడానికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా విచ్చేశారు. అందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ మరి ప్రోమో 3ని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాము. విజయ గారు రండి. ఇప్పుడు చాలామంది బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ విజయ గారినే పిలిచాను కాబట్టి విజయ్ గారు, మీరు ఇంకా ఎవరెవరు చేస్తారో లాంచ్ మీ ఇష్టం. ప్రోమో లాంచింగ్. ప్లీజ్ లాంచ్ ద ప్రోమో.
విజయ గారితో పాటు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి స్టేజ్ మీదనే ఉండాలి. విజయ గారిని ఇప్పుడు ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. విజయ గారు రండి. అత్తగారు మీరు రావాలి, అంటే ప్రభాత్ అత్తమ్మ ప్లీజ్. ముందుగా ఇక్కడికి మీ అమూల్యమైన సమయం తీసుకొని వచ్చినందుకు వైఎస్ భారతి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మేము చేస్తున్నామని నాకు దృఢ నమ్మకం. ఎందుకంటే నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారి బర్త్డే, స్వామి వివేకానంద్ గారి బర్త్డే జనవరి 12 ఒకటే రోజు. చిన్నప్పటి నుంచి చూస్తున్న గుణాలన్నీ చదివినప్పుడు తెలిసింది స్వామి వివేకానంద్ గారు కూడా అలాగే ఉండేవారని. నాన్నకి స్వామి వివేకానంద్ గారి అదే రోజు పుట్టారు కాబట్టి అవే లక్షణాలు ఉన్నాయని నేను మా సిస్టర్స్ మేమందరం అనుకునే వాళ్ళము. ఈరోజు నా కొడుకు ప్రభాత్ ఈ ఫిలిం చేయడానికి మా మామగారు జిఆర్ రెడ్డి గారి ఆశీర్వాదము, మా అత్తగారు శిరీష గారి ఆశీర్వాదం చాలా ఉన్నది దీనికి. మా కొడుకు ఇంత పెద్దవాడై నందుకు మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారు ఉండి వాడిని చూస్తుంటే చాలా సంతోషించేవారు. ఆయన లేకపోయినా ఆయన రూపంలో తల్లైనా తండ్రైనా మా అమ్మ సులోచన గారు ఇక్కడ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. తను యూజువలీ అమ్మ కూడా ఎక్కడికి రారు, కానీ నేను ఫోర్స్ చేసినందుకు వాళ్ళ మనవడి కోసం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది నాకు. ఈ మూవీ చేయడానికి ఒకటే కారణం, నా కొడుకు స్వామి వివేకానంద గారి లక్షణాలు, మా నాన్నగారి లక్షణాలతోటి జీవితంలో ఎదగాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదాలు దీనికి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. మరి వేదికపై ఉన్న వాళ్ళందరినీ కూడా ఉండవలసిందిగా కోరుతున్నాము, ఎందుకంటే వీఆర్ డైరెక్ట్లీ గోయింగ్ ఫర్ ది ఆడియో లాంచ్. మరి ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి చాలామంది విచ్చేశారు. మరి ద మోస్ట్ సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కోడలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య సతీమణి భారతి గారు ఈరోజు ఇక్కడికి విచ్చేశారు. వారి చేతుల మీదుగా ఇప్పుడు ఆడియో CD రిలీజ్ కార్యక్రమం జరగబోతోంది. సో భారతి గారిని ఒకసారి గట్టిగా చప్పళ్లతో సవినయంగా సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇంకా గట్టిగా లెట్స్ హియర్ ఇట్ ఫర్ భారతి గారు. అలాగే ఇందిరా జనార్దన్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. జిఆర్ రెడ్డి గారి సతీమణి జి శిరీష గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. స్వామి వివేకానంద పాత్ర పోషించినటువంటి ప్రభాత్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వెల్కమ్ భారతి గారు, వెల్కమ్ ఇందిరా గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్. మ్యామ్ కొంచెం మధ్యలో ఈరోజు స్వామి వివేకానంద ఆడియో మార్కెట్లో మధుర ఆడియో ద్వారా రిలీజ్ కాబోతోంది. సో మధుర శ్రీధర్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మైపాల్ రెడ్డి గారిని, జగదీష్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రొడ్యూసర్ జిఆర్ రెడ్డి గారు ఆల్రెడీ విచ్చేశారు. భగవత్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మైపాల్ రెడ్డి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆడియో కంపెనీ అధినేత, మనకెన్నో మంచి సినిమాల్ని అందించినటువంటి వ్యక్తి, డైరెక్టర్ మధుర శ్రీధర్ గారు, సాధారణంగా స్వాగతం సార్. స్వాగతం. రైటర్ రమేష్ రాయ్ గారు. ఈ సినిమాలో స్వామి వివేకానంద గారికి డైలాగ్స్ రాయాలంటే మంచి స్కోప్ ఉందండి, ఎందుకంటే ఆయన చేసినటువంటి ఇమోషనల్ స్పీచెస్ మనం ఎప్పటికీ మర్చిపోలేము. సో ఇందాక స్వామీజీ గారు చెప్పినట్టు ఆయన చేసినటువంటి ఆ స్పీచ్తోనే
మన భారతదేశం ఏంటో అందరికీ తెలిసింది. సో ఇలాంటి మంచి సబ్జెక్ట్ మీద స్కోప్ ఉండి మంచి మంచి డైలాగ్స్ని అందించినటువంటి రమేష్ రాయ్ గారు ఇస్ ద రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. రమేష్ రాయ్ గారు, ప్లీజ్ జాయిన్ దెమ్ ఆన్ ద స్టేజ్. మరి డైరెక్టర్ సురేష్ బుజ్జి గారి గురించి ఇందాక నుంచి మీకు చెప్దాము అనుకున్నాను. మరి వెంకటేష్ గారి మొదటి సినిమా మీకు తెలుసా, గుర్తుందా? మనోరి పాండవులు, ఐ రైట్? మరి ఈ కలియుగ పాండవులు, కొంచెం అటు ఇటు అయిపోతుంది, థ్యాంక్ యూ ఫర్ ది కరెక్షన్. ఓకే, కలియుగ పాండవులకి పబ్లిసిటీ డిజైన్ చేసినటువంటి వ్యక్తి మన డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ సురేష్ బుజ్జి గారు. అసలు ఈ రోజుల్లో మనం ప్రోమోస్ అని చూస్తున్నాము, ట్రైలర్స్ చూస్తున్నాము, టీజర్స్ చూస్తున్నాం. కాబట్టి ఒక సినిమా ఎలా ఉండబోతోంది అనేది మనకి ప్రోమోస్ ద్వారా తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇంతకు ముందు సినిమాల్లో ప్రోమోస్ కానీ థియేట్రికల్ ట్రైలర్స్ కానీ ఏమీ ఉండేవి కాదు. ఓన్లీ పోస్టర్ మాత్రమే చూసి ఈ సినిమా హిట్టా ఫట్టా అని అనేవారు జనాలు. కాబట్టి అప్పటి నుంచి పబ్లిసిటీ డిజైనింగ్ చేస్తూ మంచి ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేస్తూ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి మగధీరకి కూడా అత్యద్భుతంగా పబ్లిసిటీ డిజైన్ చేసి మంచి మంచి డిజైన్స్ని, పోస్టర్స్ని తెలుగు ప్రేక్షకులకు అందించినటువంటి ఘనత డైరెక్టర్ సురేష్ బుజ్జి గారిదే. ఈ సినిమాతో ఆయన డైరెక్టర్గా మారి తెలుగు ప్రేక్షకుల ముందు అద్భుతమైన ఒక సినిమాని తీసుకొని రావాలన్న ఉద్దేశంతో అడుగుపెట్టారు. సో మీరందరూ కూడా ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తారనే అనుకుంటున్నాము. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారిని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది డైరెక్టర్ సురేష్ బుజ్జి గారు. ఇంకో విషయం అండి, ఒక్క నిమిషం మేడం, ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ఇంకో విషయం ఏంటంటే, కమర్షియల్ సినిమా ఎక్కడ చూసినా పెద్ద హీరో, పెద్ద హీరోయిన్, ఆల్ బ్యూటిఫుల్ లొకేషన్స్, ఒక ఐటమ్ సాంగ్, లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్. కానీ ఇలాంటి ఒక సబ్జెక్ట్తో ఇలాంటి ఒక తరుణంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి కన్విన్సింగ్గా చెప్పడం అనేది ఒక చాలా చాలా పెద్ద ఛాలెంజ్ అండి. మరి ఈ ఛాలెంజ్ని టేకప్ చేసినటువంటి డైరెక్టర్, అలాగే డైరెక్టర్కి తన సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉన్నా డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి ఏ ప్రొడ్యూసర్ ముందుకు రావాలి కదండి. ప్రొడ్యూసరు డైరెక్టర్ కలిస్తేనే ఒక సినిమా అవుతుంది. కాబట్టి మంచి టేస్ట్తో ఇటువంటి ఒక సబ్జెక్ట్తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి డైరెక్టర్ సురేష్ గారిని మరియు రెడ్డి గారు, ప్రొడ్యూసర్ జిఆర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఒకసారి గట్టిగా చప్పట్లతో హ్యాట్స్ ఆఫ్ ఫర్ దేర్ వండర్ఫుల్ థాట్, వండర్ఫుల్ ఛాలెంజ్, విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఇక ఆలస్యం చేయకుండా ఏమాత్రం ఇంకా మాట్లాడను, ఆడియో లాంచ్లోకి వెళ్ళిపోదామండి. మరి భారతి గారిని ఆడియో లాంచ్ చేసి మొట్టమొదటి CD జిఆర్ రెడ్డి గారి సతీమణి శిరీష గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాము. సో మధుర ఆడియో ద్వారా రిలీజ్ అవుతుందండి. మరి మొట్టమొదటి కాపీ భారతి గారి చేతుల మీదుగా శిరీష గారు అందుకుంటారు. స్టేజ్ పైన ఉన్న పెద్దలందరినీ కూడా ఈ CD లాంచ్కి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఆడియో CD లాంచ్. భారతి గారు ఆడియో CD లాంచ్ చేసి మొట్టమొదటి కాపీ ఇందిరా గారికి మరియు శిరీష గారికి అందజేస్తారు.
ఉన్నారుగా. మాట్లాడరంటండి. ఇది తీసుకోండి. యాక్చువల్గా వైఎస్ విజయమ్మ గారు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ కావాల్సి ఉండే, కానీ ఈ ఆదిలాబాద్ ఫ్లడ్స్ విజిట్ చేయడానికి విజయమ్మ గారు వెళ్ళినప్పుడు నేను భారతి గారిని అడిగినప్పుడు తను యూజువల్లీ బయటికి రానని, ఇలాంటి ప్రోగ్రామ్స్కి రానని అన్నారు. కానీ మా మీద రెస్పెక్ట్ తోటి, జగనన్నకి మా మీద ఉన్న అభిమానంతో భారతి గారు ఈ ప్రోగ్రామ్కి రావడం చాలా సంతోషంగా ఉంది. హృదయపూర్వక తనకి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ విజయ గారు, అలాగే థ్యాంక్ యూ భారతి గారు. మరి ఇప్పుడు మధురా శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము సార్. స్వామి వివేకానంద గారి చరిత్రపై సినిమా చేయడం అంటే నిజంగా కత్తి మీద స్వాము. ఈ విషయంలో సురేష్ బుజ్జి గారిని అభినందిస్తున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాడు, అంటే మన పిల్లలకి వివేకానందుని బోధన ఎలా తెలియాలి అంటే, ఇప్పుడు చదువుకునే అంటే చిన్న చిన్న పుస్తకాల చదివే హ్యాబిట్ లేదు పిల్లలకి. సో విజువల్స్ ద్వారా ఎలా వస్తుంది అని నేను ఆల్ దీస్ డేస్ ఐ వాజ్ థింకింగ్. బట్ బుజ్జి గారు చిన్నపిల్లలతోనే స్వామి వివేకానంద తీయడం చాలా మంచి ప్రయత్నం. తప్పకుండా ప్రతి తల్లిదండ్రి వాళ్ళ పిల్లలకి స్వామి వివేకానంద సినిమా చూపెట్టాలి. వివేకానంద బోధనలు తప్పకుండా కావాలి. ఇంతకుముందు స్వాముల వారు చెప్పినట్టుగా మనందరికీ మార్గదర్శనం చేశారు స్వామి వివేకానంద గారు. సో మై హార్టియెస్ట్ విషెస్ టు ప్రభాత్ రెడ్డి అండ్ సురేష్ బుజ్జి గారు. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుంది. ప్రోమోస్ చూస్తేనే అర్థమవుతుంది ద వే హీ ప్రజెంటెడ్. నేను స్వామి వివేకానంద టైటిల్ ఏదో సాఫ్ట్గా ఉంటుంది అనుకున్నాను. అంటే వివేకానంద బోధనలు ఎంత పవర్ఫుల్గా ఉంటాయో తను అంత పవర్ఫుల్గా పోస్టర్స్ కానీ ప్రోమోస్ కానీ ఉన్నాయి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. మరి ఇప్పుడు ప్రొడ్యూసర్ జిఆర్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సభకు నమస్కారము. ఈ దినం మీరు స్వామి వివేకానంద సినిమా ప్రమోట్ చూశారు. స్వామి వివేకానంద ఎప్పుడు జన్మించారో అప్పుడు హిందూ మతము చాలా దుస్థితిలో ఉన్నది. ఆయన యువకుడు అయినప్పుడు అధోగతి పాలైంది. తల్లిదండ్రులు ఆయనను సన్యాసి కాకూడదని ఉద్దేశంతో అనుకున్నారు. కానీ ఆయన సన్యాసి అయ్యి శ్రీ రామకృష్ణ పరమహంస గారి శిష్యత్వం పొంది హిందూ మతాన్ని ఉద్ధరించడానికి కంకం కట్టుకుని దేశాలు తిరిగి అన్ని దేశాల్లో హిందూ మతము ప్రచారం చేశారు. ఈ ప్రచారం చేసేటప్పుడు ఆయన ఒక ఉద్దేశం చేశాడు. ఎందుకంటే అప్పుడు స్వాతంత్రం లేదు, హిందూ మతమంతా చిన్నామన్నపై ఉంది. ఆ హిందూ మతాన్ని అంతా ఏకత్వం చేసి స్వాతంత్రానికి బాట వేశాడు. ఆయన గొప్ప మహామనిషి, యుగపురుషుడు అని చెప్పాలి. తర్వాత ఆయన చాలా పిన్న వయసులో చనిపోయాడు. పోతూ ఆయన కలకటాలో బేలూరు మఠ్ అని ఒక మఠము చేసి, ఆ మఠం ద్వారా మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా మఠాలు, కొన్ని వేల మఠాలు స్థాపించారు. ఒకటి మీకు గుర్తుందో లేదా కానీ, ఎక్కడైనా కరప్షన్ ఉంది కానీ రామకృష్ణ మఠంలో మాత్రం కరప్షన్ లేదు. చాలామంది సర్వీస్ ఓరియంటెడ్ పీపులే వచ్చి అక్కడ సర్వీస్ చేస్తుంటారు. ఉద్యోగరీత్యాగా ఉండి వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ సాయంత్రం కానీ పొద్దున కానీ 1 hour 2 hours వచ్చేసి ఈ పుస్తకాలు అమ్మడం కానీ తర్వాత వేరే కార్యక్రమాల్లో చాలా పాల్గొంటున్నారు. ఈ సినిమా మామూలుగా తల్లిదండ్రులు, బామ్మలు వీళ్ళంతా పిల్లలకు భారత రామాయణంలో కథలు చెప్తూ వాళ్ళని మంచి మార్గంలో
తీర్చిదిద్దేదానికి చేస్తుండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో వివేకానంద స్వామి చరిత్ర, ఆయన చెప్పిన సూక్తులు కథలుగా మార్చి కథలుగా చెప్పి భవిష్యత్తులో మన దేశానికి, మన యూత్కు చెప్పి దేశం బాగుపడాలనే ఉద్దేశంతో ఈ చలనచిత్రం తీసాము. ఇది ఖర్చైనా కానీ పర్వాలేదు, డబ్బులు వచ్చినా లేనుకున్నా పర్వాలేదు, అయినా అని ఒక ఉద్దేశం చేసిన దానివల్ల ఇది అందరికీ నచ్చి అందరికీ ఆశీస్సులు పొందుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు డైరెక్టర్ సురేష్ బుజ్జి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. డైరెక్టర్ గారు. విచ్చేసిన పెద్దలకు, శ్రీ రామకృష్ణ మఠం అధ్యక్షుల వారికి, ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంతసేపు ఓపికగా కూర్చున్నందుకు. 1831 శతాబ్దంలో జరిగినటువంటి ఒక కథని 2013లో తీయాలనే ఆలోచన నాకు కలిగించడం అది నిజంగా భగవత్ సంకల్పం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ట్రెండీ ఆలోచనలతో ఒక కమర్షియల్ సినిమా చేయాలి, అసలు ఒక మాస్ మసాలా తీయాలనే ఆలోచనలతోటి పూర్తిగా నిండిపోయినటువంటి మైండ్ నాది. అటువంటి పర్సన్నే ఒక రామకృష్ణ పరమహంస శిష్యుడైనటువంటి వివేకానందుల వారి సినిమాని తీయాలనే ఆలోచన నాకు రావటం, అది ఎందుకనో ఇప్పుడున్నటువంటి ట్రెండ్కి ఇలా అయితేనే చూస్తారు జనం అనే ఉద్దేశంతో బహుశా ఆలోచన నాకు ఆ రామకృష్ణ పరమహంసలో ఆ వివేకానందులు నాకు కల్పించి ఉంటారు. అంటే అది డాక్యుమెంటేషన్ విధంగా బెంగాలీలో శ్రీ సుబ్రహ్మరెడ్డి గారు, జీవి అయ్యర్ గారు తీశారు, సర్వధమన్ బెనర్జీ గారిని, మిథున్ చక్రవర్తి గారిని పెట్టి. అలాగే బెంగాలీలో ఇంకా 2-3 సినిమాలు వచ్చినాయి వివేకానందుల మీద. కానీ ఏది కూడా అసలు కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా నార్మల్గా ఏదో ఒక డాక్యుమెంటరీ విధానంలో ఉండటం వల్ల అది సక్సెస్ కాలేకపోయింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, అంటే ఇట్లాంటి సినిమా అసలు నా ఆలోచనలోనే ఉండదు ఆ డాక్యుమెంటరీ విధానం అనేది, ఆ నార్మల్ సినిమా అనేది. ఒక మాస్ మసాలా ఆలోచించేటువంటి నా మైండ్కి ఒక ఉత్తమ పురుషుడి కథ, చరిత్రని తీయాలనే ఆలోచన రావటం, ఆ ఆలోచనకి తగ్గ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకోవటం, ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దగ్గర 1.5 year ఈ సినిమా మొదలుపెట్టిన తర్వాత రేయింబోల్డ్ కష్టపడి, అసలు ఎంత స్ట్రగుల్ పడ్డామంటే, ఒక చరిత్రను తీయటం అంటే మామూలు విషయం కాదు. కమర్షియల్ సినిమాని ఎలాగైనా తీసేయచ్చు, ఏమైనా చేసేయచ్చు, కానీ ఒక చరిత్రను తీయటం అంటే మామూలు విషయం కాదు. ఇటువంటి చరిత్రని ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్తో మామూలు నార్మల్ సినిమాకి ఏమాత్రం తీసిపోకుండా, ఇప్పుడున్నటువంటి యాక్షన్ సినిమాలకు కానీ కమర్షియల్ సినిమాకి కానీ ఏమాత్రం తీసిపోకుండా ఆద్యంతో ఇంట్రెస్టింగ్గా ఉండే విధంగా ఈ సినిమాని తీయడం జరిగింది. అలాగే ఇందులో ఫస్ట్ నేను ఎన్నుకున్నది ఏంటంటే, ఈ కథని ఫస్ట్ మ్యూజికల్గా చేయాలి. మ్యూజికల్గా చేస్తేనే ఆడియన్స్ కూర్చోగలరు థియేటర్లో అన్న ఉద్దేశంతో ఫస్ట్ అసలు ఈ కథని, ఇందులో ఉన్నటువంటి కొన్ని బోరు కొట్టేటువంటి పాత్రలని, అంశాలని తీసి పక్కన పెట్టేసేసి ఏదైతే ఇంట్రెస్టింగ్గా ఉంటుందో అటువంటి పాయింట్స్ అన్నీ తీసుకుని దానికి అందమైన మ్యూజిక్ని అల్లి ఒక అద్భుతంగా ఒక దృశ్య కావ్యంగా మలిచి దీన్ని రెడీ చేసాం. అట్లాగే మొత్తం ఎవ్రీథింగ్ ఈ ఆడియో తర్వాత ఆగస్టులోనే దాన్ని రిలీజ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. అంత అద్భుతంగా వచ్చిందండి సినిమా, చాలా బాగా వచ్చింది, చాలా ఎక్సలెంట్గా వచ్చింది. చూసిన మన ప్రతి స్టూడెంట్స్, ప్రతి స్కూలు, ప్రతి కాలేజ్ యూత్, ప్రతి పెద్దవాళ్ళు కూడా ఒక మంచి సినిమా చూడాలని ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తుందా అని. అటువంటి ఎదురు చూసే థియేటర్కి రాగలిగేటువంటి ఒక మంచి చిత్రం ఇది స్వామి వివేకానంద. ఇటువంటి చిత్రాన్ని నేను తీసినందుకు నాకు సహకరించినటువంటి శ్రీ జిఆర్ రెడ్డి గారు, అలాగే నాకు మీరు ముందుకు నడవండి అన్న, నేను చేయండి ఇటువంటి మంచి పని మీరు చేయగలరు అని చెప్పి నన్ను వెన్నుతట్టిన శ్రీ విజయారెడ్డి గారు, భగవత్ రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా వివేకానందుడిగా అద్భుతంగా నటించిన మా ప్రభాత్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా రమేష్ రాయ్ గారు చాలా ఉత్తమ సంభాషణలు, అంటే ఆయన ఈ సినిమా తర్వాత ఒక మంచి కమర్షియల్ రైటర్ అయిపోతాడు. ఆయన ఒక మంచి సంభాషణలని
నా సినిమాకి అందించాడు. అలాగే ఈ చిత్రంలో నటించిన ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి ఆర్టిస్ట్ కూడా చిన్న చిన్న మా పూజిత్ కానీ, ప్రవీణ కానీ, మా స్రవంతి కానీ, శైలజ కానీ, చిన్న చిన్న ఆర్టిస్టులు అందరూ కూడా పెద్ద ఆర్టిస్టులకి ఏమాత్రం తీసిపోమన్నట్టుగా నటించారు. ఇందులో చాలా ఎక్సలెంట్గా వచ్చింది సినిమా. తప్పకుండా మీరందరూ అతి త్వరలోనే చూడబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సురేష్ గారు. మరి ఈ చిత్రానికి అద్భుతమైన డైలాగ్స్ అందించినటువంటి రైటర్ రమేష్ రాయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ సందర్భంగా వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. రమేష్ రాయ్ గారు, ద రైటర్ ఆఫ్ దిస్ మూవీ. పెద్దలందరికీ నమస్కారం. చిన్నవాళ్ళందరికీ ఆశీస్సులు, శుభాకాంక్షలు. నిజంగా నేను చాలా అదృష్టంగా, ఒక పూర్వజన్మ సుకృతంగా దీన్ని భావిస్తున్నాను. పెద్దలు చెప్తుంటారు, ఒక సంఘటన జరిగిందంటే ఈ సంఘటనకి ఎక్కడో ఒక దగ్గర ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది, ఒక రీజన్ ఖచ్చితంగా ఉంటుంది అని. నేను చిన్నప్పుడు మా పక్కింటికి వెళ్ళి శ్రీ రామకృష్ణ ప్రభ పుస్తకాలు చదివేవాడిని. అందులో కామిక్స్ కోసం చదవడం మొదలుపెట్టి చివరికి వివేకానందుని సందేశాలు, రామకృష్ణుడి వారి సందేశాలు, శారదాదేవి సందేశాలు ఇవన్నీ చదివేవాడిని. అప్పుడు ఎందుకు చదివానో అవి అర్థమయ్యేవో కావో తెలియదు. కానీ సురేష్ బుజ్జి గారు, నా దర్శక మిత్రులు సురేష్ బుజ్జి గారు ఫోన్ చేసి, సార్ మనం అర్జెంటుగా కలవాలి, మనం ఒక సినిమా చేయబోతున్నాం అని ఫోన్ చేశారు. ఫోన్ చేసి వెళ్ళి కలిశాక, సార్ సబ్జెక్ట్ ఏంటి సార్ అని అడిగాను. ఆయన ఒక్క మాటలో చెప్పారు, స్వామి వివేకానంద అని. నిజంగా నాకు ఒక్కసారిగా ఒక విచిత్రమైన భావన కలిగింది. అది నిజంగా ఒక విచిత్రమైన భావనే. ఒకటి, అమ్మో స్వామి వివేకానంద. రెండు, ఆహా స్వామి వివేకానంద. మూడు, ఎస్ స్వామి వివేకానంద అని కసిగా అనిపించింది. అప్పుడు నా మనసులో మెదిలినటువంటి ఒక చిన్న సెంటెన్సే క్యాప్షన్, ద యూత్ ఐకాన్. స్వామి వివేకానంద ద యూత్ ఐకాన్. నిజంగా ఈ సినిమాలో ఆయన అందరి గురించి చెప్తున్నారు, కానీ పాటలు నా మాటలే కాదు, ఆ పాటలు కూడా చాలా అద్భుతంగా ఆయన సమకూర్చారు. ట్యూన్స్ 10 పాటలు ఉన్నాయి ఇందులో. 10 పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఒక మ్యూజికల్ హిట్గా ఇది నిలబడడం ఖాయం. ప్రతి ఇంట్లోనూ షిరిడి సాయిబాబా పాటలు, అయ్యప్ప స్వామి పాటలు, అలాగే నెక్స్ట్ స్వామి వివేకానంద పాటలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. అది నా నమ్మకం. అందుకు మా దర్శక మిత్రులు సురేష్ బుజ్జి గారిని అభినందిస్తున్నాను. ఇందులో డైలాగ్స్ కూడా, నా విషయానికి వస్తే డైలాగ్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఆయన చూపు త్రిశూలం, ఆయన పిలుపు శంఖారావం, ఆయన సందేశం కాగడా దీపం, ఆయన ఆదేశిస్తే తిరుగులేని రామబాణం. ఇలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ ఇంతకుముందు కూడా మీరు వాయిస్ ఓవర్ చూసి ఉంటారు. అంత అద్భుతంగా సినిమా అంతా కూడా అలాంటి డైలాగ్స్ తోటి, అలాంటి కథనంతో, అలాంటి టేకింగ్ తోటి, అలాంటి ఆర్ఆర్ తోటి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో గ్రాఫిక్ వర్క్ కూడా ఉంది. ఆ గ్రాఫిక్ వర్క్ పిల్లల్నే కాకుండా పెద్దల్ని కూడా ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. కింది తరగతి నుంచి పెద్ద తరగతి వరకు, ఇంక్లూడింగ్ బాల్కనీ వాళ్ళతో సహా, బాల్కనీ ప్రేక్షకులతో సహా అందరినీ ఇది ఆకట్టుకుంటుంది. ఇంతమంది పాత్రికేయులు కానీ, ఇంత ప్రేక్షకులు కానీ వీళ్ళందరూ ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు, బ్లెస్సింగ్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతతో కూడిన అభివందనాలు. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. ఇంకా మిగతా చాలా స్టోరీ ఉంది స్వామి వివేకానంద గారి గురించి. మనకు తెలియనివి కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. వాటన్నిటిని రీసెర్చ్ చేసి తెర మీద ప్రజెంట్ చేసినటువంటి ఆ సినిమా ఎలా ఉంటుందో అతి త్వరలో మనం చూడబోతున్నాము. మరి ఇప్పుడు కాసేపు ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు టాలీవుడ్లో 2 ప్రముఖులు కమెడియన్స్. మీ అందరికి తెలుసు, ఎన్నో సినిమాల్లో వారిని చూస్తున్నారు. మరి ఈరోజు చిట్టిబాబు గారు మరియు బబ్లు వచ్చారు మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి. సో లెట్స్ వెల్కమ్ చిట్టిబాబు గారు అండ్ బబ్లు గారు ఆన్ స్టేజ్. సార్, ఇప్పుడు మేము చేసే చిన్న కామెడీ సీన్ ఏంటంటే, ఎంత చదువుకున్నా ఈ రోజుల్లో ఎంత టాలెంట్ ఉన్నా ఎవ్వరికి ఉద్యోగం దొరకట్లేదు సార్. ఒక ఎమ్మెల్యే రికమెండ్ కానీ లేకపోతే ఎంపీ రికమెండ్ కానీ చేస్తేనే వస్తుంటుంది. సో దానికి చిన్న కామెడీ సీన్ చేసినాం సార్.
ఏంటే బా ఇంటర్వ్యూ టైం అయిపోతుంది, ఎవరు రావట్లేదు. హలో నేనేరా. సరే సరే సరే, మీరు వెళ్ళిపోండి అక్కడికి. ఫస్ట్ మీరు అక్కడికి వెళ్ళిపోయి సార్. మొత్తం జెండా బాతేయండి. సార్ నమస్తే సార్, నేను చిట్టిబాబును. సరే సరే. ఏ సార్? అరే, ఆ, ఇంకా నేను చూసుకుంటా సార్, కదరా. ఎమ్మెల్యే గారు నమస్తే సార్. ఉమ్, మన బామర్దే సార్. ఓ సార్ సార్ మీ బామర్దా సార్? ఓకే సార్, ఓకే సరే. సార్. చాలా నేను ఎక్కడుంటే నీకు ఎందుకురా? నేను స్వామి వివేకానంద ఆడియో ఫంక్షన్కి వచ్చా, మన సురేష్ బుజ్జి గారు పిలిస్తే. నేను ఫంక్షన్ చూసుకొని వస్తాను, మీరు మొత్తం అక్కడ జెండా బాతేయండి. ఏమంటున్నా? ఓకే సరే. ఉన్నట్టు. సార్ నమస్తే సార్. నమస్తే. మీరు అరే, ఇంటర్వ్యూ నేను మళ్ళీ ఫోన్ చేస్తా, బెటరా. ఏం కావాలరా? కూర్చోండి సార్, కూర్చోండి సార్. సార్ మీరు ఇంటర్వ్యూకి వచ్చారు కదా. సార్ ఏం లేదు సార్, చిన్న చిన్నవి 3 క్వశ్చన్లు అడుగుతాను సార్ మళ్ళీ మిమ్మల్ని. క్వశ్చన్లు వేస్తావరా నువ్వు? సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. ఎవరైనా అదే పేపర్లో ఎంట్రీ చూశాను సార్, ఉద్యోగం గురించి వచ్చాను సార్. ప్రతి ఓడు పేపర్లో కుదాడే. కోపడకండి సార్. సార్ చెప్పరా. ఏం లేదు సార్, చిన్న చిన్నవి 3 క్వశ్చన్లు అడుగుతాను సార్ మిమ్మల్ని. అడుక్కో. అడుక్కోవడం కాదు సార్, అడగండి అనండి సార్. సరే అడుగురా. సార్ పంచ పాండవులు ఎంతమంది? ఆ లెవెల్ రా. పంచ పాండవులు సార్, పంచ పాండవులు ఎవరు సార్? మా ఇంటి పక్క పాండుగాడు. పాండుగాడు ధనరాజు గాడు కాదు సార్, పాండవులు ఎంతమంది సార్? ఒక్కసారి చూడండి, నా చేయి చూడండి. ఏమురో చెయ్యి చూపిస్తున్నావు? సార్ అది కాదు సార్, నా చేయి చూడండి. పాండవులు ఎంతమంది? పాండవులు సార్. సార్ సార్ సార్, సూపర్ సార్, చెప్పేశారు చెప్పేశారు, అయిపోయింది చెప్పేశారు. ఆయన ఎక్కడ చెప్పారు సార్? మీరే చెప్పారు కదా సార్. ఆన్సర్ కావాలా, ఉద్యోగం కావాలా? ఉద్యోగం కావాలి సార్. అయితే చెప్పు. కౌరవులు ఎంతమంది బా సార్ ఇక్కడ? కౌరవులు ఎంతమంది? 100 మంది సార్. 100 మంది కదా. వాళ్ళ పేర్లు చెప్పు. దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు. 1 2 3 4. సార్ 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 సూపర్ సార్, సూపర్ సార్. ఫస్ట్ క్వశ్చన్ సూపర్ చెప్పేశారు సార్. సార్ సెకండ్ క్వశ్చన్, అమెరికాను గడగడ గడగడలాడించిన టెర్రరిస్ట్ పేరు చెప్పండి సార్. ఆడవుడు. అమెరికాను గడగడలాడించిన టెర్రరిస్ట్ పేరు సార్. అవురా, టీవీలో కనిపిస్తుంటాడు. సూపర్ సార్, 50% చెప్పేశారు. సూపర్ సార్. ఆయన ఎక్కడ చెప్పాడు సార్? మీరే చెప్పారు సార్. గడ్డం ఉంటది సార్. 75% చెప్పేశారు సార్. సూపర్ సార్, సూపర్ సార్. అయ్యో ఉందిరా సార్ చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి సార్.